ఒక మాట చెప్తున్నాను సార్, ఈ నల్లమల్ల ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికే ఇది ఊటీ లాంటి ప్రాంతం. ఇక్కడ అనేకమైనటువంటి లోయలు, గుట్టలు, చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మధ్యనే 2 మంత్రులు, ఒక 12 మంది ఎమ్మెల్యేలను పోయి అవన్నీ కూడా చూసాం సార్. నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది ఒక నాట్ ఓన్లీ ఫర్ నల్లమల్ల, అచ్చంపేట లేకపోతే నాగరికర్నూలు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తలమానికం. దయచేసి మీరందరూ కూడా, మీకు కూడా ఆ విషయాలు చాలా తెలుసు సార్. మీరు మల్లేరు తీర్థం కానీ, వ్యూ పాయింట్ కానీ అవన్నీ మీరు చూచారు సార్. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏమిటంటే, నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్గా ప్రకటించాలని కోరుతా ఉన్నాను. 14 ప్లేసులు ఉన్నాయి సార్. అవి ఫేజ్ మేనర్లో ఈ నల్లమల్లను టూరిజం హబ్ చేస్తే రాష్ట్రమే, మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే ఒక మంచి టూరిజం హబ్గా అవుతుంది. కాబట్టి మీరు దాన్ని డిక్లేర్ చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎడ్యుకేషన్ పరంగా బాగా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇది కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ ఏదైనా మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ కూడా ప్రొవైడ్ చేయాలని కోరుతా ఉన్నాను. అన్నిటికి మించి నల్లమల్లలో ఉన్నటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి సార్. చాలామంది రీసెర్చ్ చేసి PhD పొందారు. అక్కడ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సవినయంగా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.